మాజీ మంత్రులు లక్ష్మణరెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అంజయ్ యాదవ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, ఎమ్మెల్సీ గౌరవ నవీన్ గారు, వారితో పాటు ఇంకా చాలామంది జిల్లా నాయకులు, రైతులు, ముఖ్యంగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, మన పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఫ్యూచర్లో మన పరిస్థితి ఏముంటుంది? ఇలా కేఎల్ఐ కట్టుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10% అయితే అది కంప్లీట్ అవుతుంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఉన్నాయి. మరి ఇవన్నీ జూరాల నుంచి మొదలుకుంటే కింది వరకు ఫ్యూచర్లో మనకు నీళ్ళు వస్తాయా రావా? మనమేమో తెలంగాణ ప్రాజెక్టులు చూసుకుంటా కొట్లాడుతున్నాం కంప్లీట్ చేయమని, కానీ పైననేమో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రీశైలంకు ప్రధానంగా తుంగభద్ర, కృష్ణా, భీమా. తుంగభద్రలో ఆర్డిఎస్ నుంచి మొదలుకుంటే ఆర్డిఎస్ కాల్వకు కట్టలు ఏరకపోయినాయి, మట్టి కుప్పలు ఏరకపోయినాయి, కింద నీళ్ళు పోతున్నాయి, ఆర్డిఎస్కి నీళ్ళు ఎక్కలేవు. గురుడి దగ్గర ఒక లిఫ్ట్ స్టార్ట్ అయింది, రిజర్వాయర్ పనులు కూడా అయిపోయినాయి. చిక్కలమరి దగ్గర స్టార్ట్ అయినాయి, చిక్కమంచాల దగ్గర పనులు ప్రారంభమవుతున్నాయి. మంత్రాలయం దగ్గర రోడ్ కమ్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. పక్కల గుండ్రేవ దగ్గర ఆంధ్రప్రదేశ్ కాచుకొని కూర్చున్నది రెడీగా మొత్తం ఎత్తుకపోవడానికి. కుడికాల్లో కూడా కట్టి రెడీగా ఉంది. అన్నీ కంప్లీట్ అయితే మనకు నీళ్ళు రావు. ప్రధానంగా యువతల కృష్ణా, భీమా మీరు చూస్తున్నారు. ఇలా భీమా ప్రాజెక్టు నుంచి ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా రీజనరేటర్ వాటర్ వచ్చేది, కానీ ఇలా వర్షాకాలమే వస్తలేదు, వర్షం పడ్డ నీళ్ళే వస్తలేవు. నామమాత్రంగా గేట్లు ఉండేటివి, లీకేజ్ల ద్వారా వచ్చే నీళ్ళతో 1,00,000 ఎకరాలు పంటలు పండేటివి. మరి ఇలా జూలైలోనే నీళ్ళు వస్తలేవంటే ఎడమ చేతి దిక్కేమో ఎండిపోయింది, కుడి చేతి దిక్కేమో నిండిపోయింది. కర్ణాటక నిండింది, ఇక్కడ ఎండిపోయింది. అతి ప్రమాదమైంది ఏంటంటే నారాయణపూర్ పైన ఆలిమట్టి డ్యామ్ పెంచడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. 300 టీఎంసీలు కనుక వాళ్ళ ప్రపోజల్ చేసుకుంటే ఆగస్టులో కూడా నీళ్ళు రావు కృష్ణాకు. అటు తుంగభద్ర పైన కట్టిన ప్రాజెక్టుల నుంచి కిందికి రావు, కృష్ణా నుంచి రావు. హైయెస్ట్ నీళ్ళు వచ్చేది కృష్ణా కన్నా భీమాల, కృష్ణా కన్నా తుంగభద్రల, తుంగభద్రల, కృష్ణాల, భీమాల ఏం పరిస్థితి ఉందో ఇలా స్వయంగా మీరు చూసారు. అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి. తెలంగాణ డబ్బులతోనే తుంగభద్ర డ్యామ్ కట్టుకున్నాం. ₹1 కూడా ఏ ప్రాంతానికి కాదు అది. నిజాం ప్రభుత్వంలోనే మన పైసలతోనే తుంగభద్ర డ్యామ్ కట్టుకున్నాం. నిజాం ప్రభుత్వంలోనే అప్పర్ కృష్ణ ప్రపోజల్ ఉంది. అప్పర్ కృష్ణ ప్రపోజల్ని తుంగలో దక్కిండ్రు. అప్పర్ కృష్ణ ప్రపోజల్ నిజమైంటే నారాయణపూర్ డ్యామ్ ద్వారా రైచూరు వరకు వదిలిపెట్టిన కాలువలు, రైచూరు నుంచి సరళసాగర్ నుంచి అటు కొల్లాపూర్ వరకు గ్రావిటీ ద్వారా 200 టీఎంసీల ప్రపోజల్ ఉంది. కానీ ఆ 200 టీఎంసీల ప్రపోజల్ తుంగలో దక్కేసిండ్రు. 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలని జూరాల ప్రాజెక్టుకు ప్రతిపాదనలుంటే 33 టీఎంసీలకు ప్రపోజల్ పెట్టిండ్రు. కానీ కట్టింది 11 టీఎంసీలు. ఇలా ఉన్నది 6 టీఎంసీలు మాత్రమే. మొత్తం మట్టి వీరకపోయింది. తుంగభద్రలో మట్టి పీరకపోయిందని నావలి ప్రాజెక్టు కడతా ఉన్నారు. మరి తుంగభద్రలో నీరు నిల్వ ఉండట్లేదు, సిల్టుని తీయాలని చెప్పి సిల్టు నిండింది తీయలేకపోతున్నామని చెప్పి మీరు నావలికి 33 టీఎంసీల ప్రపోజల్ పెడితే మరి మేమేం పాపం చేసినాం? జూరాల సిల్ట్ ఎందుకు తీయరు? 6 టీఎంసీలతో ఎట్లా అవుతుంది? కేసీఆర్ గారు అందుకే తుంగభద్ర నుంచి ఎక్కువ నీళ్ళు వస్తే కనుక 214 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకుందాం. 235 రోజులు లిఫ్ట్ చేయొచ్చు శ్రీశైలం నుంచి. కానీ జూరాల దగ్గర కేవలం ఎంత వరదలు వచ్చినా 40 రోజుల కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలేము.
వరదలు బంద్ అయిన మరుసటి రోజు స్టార్ట్ చేస్తే వారం రోజులలో జూరాలలో చుక్క నీళ్ళు కూడా ఉండవు. తుంగభద్రాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి నీళ్ళు తీసుకున్నాం. కానీ ఇవాళ మా ఎంత శాపమైందంటే కాంగ్రెస్ కర్ణాటకలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, పక్కల ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ ఇంకో గవర్నమెంట్ ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రులు మొన్నటి కాక మొన్న తుంగభద్ర గేట్లు ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు సమావేశం పెట్టుకున్నప్పుడు మరి మా ప్రాజెక్టుల పరిస్థితి ఏందని సమీక్ష చేయలేదు. ఒక దొంగని పట్టుకొని వచ్చిండ్రు ఇరిగేషన్కి సలహాదారుగా. బరాబర్ అంటాం, మా నీళ్ళని దోసుకుపోయి మా ప్రాజెక్టులు కట్టకుండా ప్రాజెక్టులను అడ్డుకొని 10 సంవత్సరాలు కన్న కష్టాలు పెట్టినటువంటి వ్యక్తిని ఇవాళ నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉండి మన నీళ్ళు రాకుండా కృష్ణా ట్రిబ్యునల్లో వాదించి అగ్నేస్ట్గా తెలంగాణకు వాదించి అక్కడ రిటైర్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణకు వచ్చి ఆదిత్యనాథ్ దాస్ మన వైపున ఎట్లా మాట్లాడతారు చెప్పండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గతంలో కూడా చెప్పడం జరిగింది తెలంగాణకు అన్యాయం జరిగిందని. మరి ఈరోజు కనీసం ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా కూడా పర్మిషన్ తీసుకోలేదు, కేఆర్ఎంబీ పర్మిషన్ తీసుకోలేదు, సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోలేదు. 7 అనుమతులు కంప్లీట్ చేసుకొని ఎన్జిటి కేసు కొట్టేసుకొని పర్యావరణ హియరింగ్ కంప్లీట్ చేసుకొని టోటల్ ఒక సంతకం మంత్రి సంతకం అయితే అయిపోయేది. కేంద్ర మంత్రి నీటి కేటాయింపులు ఆపకుండా డిపిఆర్ వాపసు పంపింది. డిపిఆర్ వాపసు పంపి మళ్ళీ ప్రపోజల్ పెట్టమని చెప్పింది. 10% కంప్లీట్ అయితే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 10 లక్షల ఎకరాల నీళ్లు మహబూబ్నగర్ జిల్లాలో వస్తాయి. మరి 10% కంప్లీట్ చేయకుండా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. శాశ్వతంగా తెలంగాణను ఎడారి చేయడానికి, శాశ్వతంగా వలసల జిల్లా చేయడానికి, శాశ్వతంగా తెలంగాణలో ఉన్న పాలమూరు జిల్లాను దివాలా చేయడానికి ఇలా పక్క రాష్ట్రాలలో కాసుకొని కూస్తున్నాయి. పాలమూరు జిల్లా వల్ల మనం కన్ను తెరవకపోతే, మహబూబ్నగర్ జిల్లా వాసులకు ఇట్లా నడుము బిగించకపోతే, పార్టీలకు అతీతంగా జెండాలు పక్కకు పెట్టి నీళ్లను కాపాడుకోలేకపోతే, అక్రమ ప్రాజెక్టులు మనం అడ్డుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రమాదం ఉంటుంది. కర్ణాటక బతకాలి, మేం బతకాలి. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు తెలంగాణలోనే ఉంది. ఇప్పుడున్నటువంటి నారాయణపూర్ కానీ, ఇప్పుడున్నటువంటి డ్యామ్ కానీ, అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి చూసినటువంటి గూడూరు దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ హైడ్రాలిక్ గేట్ పెడితే చుక్క నీళ్ళు రావు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే వస్తలేవు. కనుక చాలా ప్రమాదంలో ఉంది పాలమూరు జిల్లా. రైతాంగం చాలా ప్రమాదంలో ఉంది. ఇలా పంటలు పండినా చూసి స్తంభన పడిపోవద్దు. ఆయన చిట్ట నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు వారు దాదాపు 15-16 లిఫ్ట్లు చేయడం జరిగింది. చిన్నవి ఎండాకాలం కూడా 1,00,000 ఎకరాలు పండించుకునేది. ఇలా లిఫ్ట్లన్నీ కూడా ఎండిపోవాల్సింది తప్ప ఏం లేదు. అందుకే అందరం కూడా మనం నడుము బిగించి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకొని కొత్త ప్రాజెక్టులను కంప్లీట్ చేయించి పాత ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయించి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా డిమాండ్ ఏంటంటే హైడ్రాలిక్ గేట్ తీసేయాలా. రెండవ డిమాండ్ ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే కుసుమూర్తి దగ్గర మేము ఆల్రెడీ జియో ఇచ్చినాం, కొత్త బ్యారేజ్ జియో ఇచ్చినాం. అక్కడ ఇమ్మీడియట్గా బ్యారేజ్ ఏర్పాటు చేస్తే కనీసం నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూరాల లిఫ్ట్ తీయాలి, జూరాల పైన కట్టేటువంటి అక్రమ బ్యారేజ్లు ఆపాలి, పాలమూరు జిల్లాను కాపాడుకోవాలి. ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి పాలమూరు ప్రజలు పుట్టేలేం, గుర్తుపెట్టుకోండి. మేము కూడా బద్దలు కొడతాం, మేము కూడా అన్నీ చేస్తాం. ఆపడానికి ఎన్ని ప్రయత్నం మంచిగా ఉండాలని చెప్పి అందరం మంచిగా ఉన్నాం. కనుక ఇలా కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు మనం కలిసిన వాళ్ళం, అన్నదమ్ముల మనం, ఒక తల్లి పిల్లల మనం 1000 సంవత్సరాలకు పైగా కలిసిమెలిసి ఉన్నాం. ఆ రోజు మనం కలిసి ఉన్నప్పుడే తుంగభద్ర డ్యామ్ కట్టుకున్నాం. మరి ఇలా మీరు చూడండి, కర్ణాటకలో కూడా ఈ కలిసిన 9 జిల్లాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో వివక్ష ఉంది. కనుక మీరు పెద్ద మనసుతో మాకు నీళ్ళు వదలాలి. ఇప్పుడు రేపో మాపో ఇక్కడ లేట్ బంద్ అవుతాయి నారాయణపూర్ దగ్గర. ఖచ్చితంగా నారాయణపూర్ నుంచి బంద్ అయిన తర్వాత, వర్షాలు బంద్ అయిన తర్వాత 3-4 టీఎంసీ నీళ్ళు కంపల్సరీ వదలాలి. ఆల్మట్టి నుంచి వదలాలి, నారాయణపూర్ నుంచి వదలాలి. హైడ్రాలిక్ గేట్లు ఎత్తేయాలి, మహబూబ్నగర్ జిల్లాను కాపాడాలి. అటు తుంగభద్రలో ఉన్నటువంటి అక్రమ ప్రాజెక్టులు కూడా చేయాలి. తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మాకు నీరు విడుదల చేయాలి.
తుంగభద్ర డ్యాంలో మా హక్కు ఉంది. 5.70 టీఎంసీల నీళ్లు డైరెక్ట్గా డ్యామ్ ద్వారానే ఆర్డీఎస్కి నీళ్ళు ఇవ్వాలనేటువంటి నిబంధన ఉంది. దానికి అనుగుణంగా మిగతా 15.60 టీఎంసీలలో దాదాపు 6 టీఎంసీలు డ్యామ్ నుంచి రావాలి. డ్యామ్ నుంచి నేరుగా కాలువ ద్వారానో టన్నల్ ద్వారానో పైప్ లైన్ ద్వారానో తెలంగాణ బార్డర్ వరకు వదిలిపెట్టాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి అన్ని రాష్ట్రాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాను ఎండబెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలకు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ, ఇది మాది ఆగదు. మేము ఖచ్చితంగా ఇలా పార్టీలో చాలామంది రైతులు వచ్చారు, అన్ని పార్టీలు వచ్చారు, మా ఎమ్మడి కాంగ్రెస్ రైతులు వచ్చారు, ఇంకా వేరే పార్టీలు వచ్చారు, మేమే కాదు అన్న మీ వెనకాల మేము ఉంటామని వచ్చారు. కనుక మీరు కూడా ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఇవి వాస్తవం కాదో మీరు కూడా తిరగండి. ఇవాళ వచ్చిన మీడియా నెంబడేసుకొని వీళ్ళనే అడగండి, వీళ్ళు వేసుకొని తిరగండి. నిజం అనిపిస్తే మహబూబ్నగర్ జిల్లాను కాపాడాలనుకుంటే మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 10% టెండర్లు కంప్లీట్ చేయించి 6 నెలల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామన్నారు. వెంటనే ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ఇవ్వాలి. జూరాలో సిల్ట్ తీయాలి, పైన ప్రాజెక్టులన్నీ కూడా ఆపాలి. ఆర్డీఎస్లో దగ్గర పేరుకపోయిన మట్టిని తీసి డైరెక్ట్ ఇవ్వాలి. తుంగభద్ర నుంచి డైరెక్ట్గా కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, కొట్లాడలేకపోవచ్చు అనుకో, గవర్నమెంట్తో ఇంటర్నల్గా కొట్లాడినా సరే ఖచ్చితంగా మీరు కొట్లాడండి. బయట ప్రతిపక్ష పార్టీగా మేము కొట్లాడతాం, మీరు కొట్లాడండి. కానీ మీరు మౌనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇది నిరంతరం కొనసాగుతుంది, నిరంతరం మేము చేస్తూనే ఉంటాం.